జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తుర్రు, ఎమ్మెల్యే గారు ఏం చేస్తుర్రు? ఎమ్మెల్యే గారు ఉత్తనే ఆ షాప్ ఓపెనింగ్ లేకపోతే పెళ్లిళ్ళ తిరుగుడు కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏందో తెలుసుకోవాలి. ఈ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఎట్లుంటుంది చాలా, పెళ్లి కూతురుని పెళ్లి చూపులప్పుడు ముస్తాబ్ చేసి పంపిస్తారు చూసినా, అట్లా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ ముస్తాబ్ చేస్తుర్రు. పోగానే మళ్ళా పాత పోకడనే ఆకస్మిక తనిఖీలు చేయాలి సార్. చూడు సార్ ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఎన్నో వందల మంది వేల మంది ఆరోగ్యాలు మీ చేతుల్లో ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ఉన్న పెద్ద హాస్పిటల్ సార్ అది. ఎన్నో లక్షల మా పైసలు లక్షల పైసలు ఇచ్చి కట్టిస్తున్నాం. మీ అందరినీ నమ్ముకొని వీళ్ళు ఓట్లు వేసినాం సార్. జనాలు వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సింది మీరే. వాళ్ళ ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి డబ్బులు పెట్టేటోళ్ళు కాదు. ఇప్పుడు దీన్ని నమ్మి ఇదే దేవుడు అనుకొని ఇక్కడ ఉన్న దేవుడు అనుకొని చూపిస్తే వాళ్ళు ఫేక్ రిపోర్ట్లు, గాలికి రిపోర్ట్లు రాసి ప్రపంచం లెక్కలేని విధంగా రిపోర్ట్లు తయారు చేస్తుంటే దానికి డాక్టర్లు వంత వాడినట్టు మందులు ఏదో రాసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లుంది తెలుసా, ట్రీట్మెంట్ ఏం లేదు సార్. వీళ్ళు ఏం చేసినంటే ఏదో గోళీలు ఇస్తున్నారు, ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నారు. ఆ ఎక్స్పైర్ అయ్యే మందులు రేపు అయితే ఎట్లా ఇచ్చేద్దామని చెప్పేసి నార్మల్ గోళీలు ఇస్తున్నట్టున్నారు. ఆ రోగాలకు అదే పడి చచ్చిపోతారు. ఇక మా రోగాలు మాంటాయి అనుకుంటున్నారు. మా టాబ్లెట్స్ ఇట్లా లేవన్నా గవర్నమెంట్ హాస్పిటల్ బీపీ టాబ్లెట్స్ లో నేను ఎంక్వైరీ చేసిన, నేను తీసిన వీడియోలు నేను చూపియానా, ప్రూఫ్స్ పెట్టానా? ఈ ప్రూఫ్స్ తో మాట్లాడుతున్నా, ఇప్పుడు నేను ప్రూఫ్లు పెట్టుకున్నా మాట్లాడుతున్నా. ఇప్పటికైనా యాక్షన్ తీసుకోవాలి ఎమ్మెల్యే గారు. దయచేసి జిల్లా కేంద్రం ఉన్న పెద్ద హాస్పిటల్ ఇది, దీని పట్ల స్పందించాలి, ఆకస్మిక తనిఖీలు చేయాలి. అలా రిపోర్ట్స్ ఏ విధంగా ఇస్తున్నారు ఏం కదా అని ప్రతి చూడాలి. నేను ఖచ్చితంగా ఇది రేపు పొద్దున సోమవారం రోజు ప్రజాపాలన కలెక్టర్ గారు ముందు పెడతా. ఇప్పుడు కలెక్టర్ గారు ఇట్లా స్పందించకపోతే ఏం చేస్తాం? ఇక ఇంతకుముందు గతంలో 2-3 సార్లు కలెక్టర్ గారు దృష్టి తీసుకుపోయినాం. వస్తురు చూస్తురు పోతురు, వాళ్ళు వస్తురు అని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుర్రు, ఇయ్యంగానే వీళ్ళు ఏం చేస్తారు, ముస్తాబు చేస్తారు మంచిగా.